పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా ఆయన పనితీరు మీకు 2 ఏళ్లలో చూస్తే ఎలా అనిపించింది? ఆయన పనితీరుని ఎవరో పేరు పెట్టడానికి లేదండి. ఆయన అనేక రకాల పనులు చేస్తున్నారు. ఆయన పంచాయతీరాజ్ని ప్రపంచంలోనే ఒక ల్యాండ్ మార్క్గా చేశారు. అటువంటిది ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన గురించి ఎవరు కూడా పేరు పెట్టడానికి లేదు. మనం చూస్తానే ఉన్నాం, గతంలో కూడా మనం చర్చించాం ఇదే అంశాన్ని. పవన్ కళ్యాణ్ గారు వేరే ఇతర శాఖల మీద పెట్టిన శ్రద్ధ ఆయన శాఖల మీద పెట్టరు, అన్నిట్లో వేలు పెడుతూ ఉంటారంటారు పేర్ని నాని గారు. ఆయన శాఖల మీద అభివృద్ధి పెట్టకపోతే ఆయన శాఖల వరకు అభివృద్ధి ఎట్లా జరుగుతున్నాయి? ప్రపంచంలో ఆయనకి ఎంత పేరు ఎందుకు వచ్చింది? అన్నీ నోటితోల మాటలు అవన్నీ. వాళ్ళు చేయలేదు, చేసేవాళ్ళని చేయనీయటం లేదు వాళ్ళు. ఏంటి మరొకసారి లోకేష్ గారు మాట్లాడుతూ 15 ఏళ్ళు కలిసే ఉంటామన్నారు. ఆల్రెడీ పవన్ గారు ఇదే విషయాన్ని అంతకుముందు చెప్పారు. సో నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బంధం గురించి మీరు ఏం చెప్తారంటే? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, జన్మజన్మల బంధం, అది విడదీయరాని బంధం. 15 సంవత్సరాలు కానీ ఇంకా 20 సంవత్సరాలు ఉన్నా కానీ ఈ బంధం కొనసాగుతుంది. పెట్టేవాళ్ళు, చీలికి తేవాలని చూసేవాళ్ళు ఉంటారు కదా, అవి చివరి భూమిరంగ అవుతాయి. ఎప్పటికీ అవటం మొదలుపెట్టినాయి. భూమిరంగ ఏంటి పరిస్థితి? ఈ చేతిలో నుంచి ఇక్కడి నుంచి ఒక వెపన్ ఇచ్చితే వాడు తలకాయ నరికి మళ్ళీ చేతిలోకి వస్తుంది. అది కూడా అంతే జరుగుతుంది. ద సూపర్ మ్యాన్, ఫ్యూచర్ లీడర్. పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటి అసలు? సినిమా యాక్టర్, రాజకీయాల్లో పోయిండు. తర్వాత ఏమంటారు దాన్ని, ప్రజల్లో అవును డిప్యూటీ సీఎం. అయితే డిప్యూటీ సీఎం అయినా ఏదైనా ఇప్పుడు అతనికి నాలెడ్జ్ తక్కువ ఉంది. ఏది మన పాలనా పరంగా కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళంతా కలిసి మాట్లాడి ఏదో చేసారు కాబట్టి ఆ మాత్రం వచ్చింది. మళ్ళీ వస్తే కనుక ఈ 2 ఏళ్లలో ఆయన 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చేస్తుంది కదా, చేయకుండా ఎట్లయితుంది? ఏనుగులు తీసుకొచ్చిండు, ప్రజలకు పని చేస్తేనే కదా. ప్రజలకు పని చేస్తేనే వాళ్ళు మళ్ళీ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్. పదవి వచ్చాక జనాలను పట్టించుకోమని అంటారు కొంతమంది. అదేం లేదు, అది చేసేది చేస్తాడు. కాకపోతే అన్ని విషయాలలో అన్ని బయటికి రావు కదా. సరే, ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ అంటే? ఇప్పట్లో కాదు. సింగిల్గా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా చేయడు. చేస్తే ఒకవేళ కష్టం చేయరు. ఎందుకు అంటే ఇప్పుడు ఏమంటారు, రాజకీయంలో ఈ పవన్ కళ్యాణ్కు తక్కువ అనుభవం ఉన్నది. అంటే తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంత పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి అవుతారా? అది నా ప్రశ్న భవిష్యత్తులో. అదే ఇప్పుడు అక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణ పరిస్థితులు వేరు, ఇక్కడ వాతావరణ పరిస్థితులు వేరు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్కు అన్ని రకాలుగా సపోర్ట్ కూడా ఉన్నది. తర్వాత మేబీ అతనికి అనుభవం, ఈ ఏమంటారు దాన్ని, అనుభవం సంపాదించుకుంటాడు. మళ్ళీ కూడా ఏమంటారు చేస్తాడు. రాజకీయాల్లో అంటే నెక్స్ట్ టైం అయితే కాదు, తర్వాత ఏమో చెప్పలేము. మంచి పని చేస్తున్నాడు, అలాంటి నాయకుడు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగా చేస్తున్నారు. 2 ఏళ్ళు బాగా పేరు తెచ్చుకున్నారు, బాగా చేస్తున్నారు. రోడ్లు వెళ్ళాలని, మా ఊరు వెళ్ళాలని భయం వేసేది. అలాంటి మా రావులపాలెం మండపెట్టాలంటే రోడ్డు భయం వేసేది. అలాంటిది ఇప్పుడు రోడ్డు బాగుంది. మండపేట జోగేశ్వరరావు గారు మరోసారి గెలిచారు అక్కడ ఎమ్మెల్యేగా. అవును, ఎలా ఉంది ఆయన ఈసారి గెలిచిన తర్వాత? ఆయన గెలిచినారు, బాగానే చేస్తున్నారు. కొన్ని పవన్ గారి గురించి ముఖ్యంగా మాట్లాడుతుంటే ఈ 5 శాఖల మంత్రిగా ఆయనకి ఇచ్చిన పదవులకి న్యాయం చేసుకుంటా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఆయన అంటే? అవును, వెళ్తున్నారండి, బాగా వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, మంచి పని చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఆయన సినిమా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. పిఠాపురం కూడా చేస్తున్నారు. కానీ పవన్ గారు సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలు ఎక్కడ పట్టించుకోకుండా అంటారు కొంతమంది. లేదండి, మనం చూస్తున్నాం అసలు రోడ్లు అంత నీట్గా ఉన్నాయంటే ఇప్పుడు ఆయన వాళ్ళు పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తున్నారు. పల్లెటూరులో ఎవరు రోడ్లు లేరు, పల్లెటూరులో కూడా రోడ్లు వస్తున్నాయి. సో ఇటీవల సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, దాన్ని కూడా ట్రోల్ చేసిన వైసీపీ సోషల్ మీడియా. ఏంటి దాని మీద మీ అభిప్రాయం?
ఎవరో ఎన్నో అన్ని చేస్తూ ఉంటాను, కామెంట్లు చేస్తూ ఉంటాం, మనం పట్టించుకోకూడదుగా. బాగా చేసే నాయకుని మనం గెలిపించాలి, అసపోర్ట్గా ఉండాలి, అంతేగాని. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది ఆయన అభిమానుల కోరిక. అవును, సార్, నా ప్రశ్న, పవన్ గారు ముఖ్యమంత్రి అవుతారా? అవ్వాలని కోరుకుంటున్నాం మేము అందరం. మీరు కోరుకుంటున్నారు? మేము అందరూ కోరుకుంటున్నాం. ఎందుకు పర్టికులర్ మీరు మరోసారి అదే చెప్తున్నారు? అలాంటి వాళ్ళు లేరు ఎవరు ఈ రోజుల్లో, ఎవరున్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, ఎవరు పార్టీ పనులు తీసుకుని కొట్టేసి వాళ్ళు పనులు చేయని వాళ్ళు ఉన్నారు కదా. ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపించే శక్తి పవన్ దగ్గర ఉందని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం. ఉంది. చివరిగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన విషయాలు అంటే ఏం చెప్తారు? మామూలుగా వ్యక్తిగతంగా మంచి మనిషి, ఓకే, రాజకీయ నాయకుడిగా బాగా చేస్తున్నాడు పని. ఓకే, అంతకంటే ఏం చెప్పలేను. ముఖ్యమంత్రి నాకు తెలిసిన కావాలంటే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను త్వరలో. ఆయన ఉండబట్టే కదా. ఆయన ఉండబట్టి కూటమి వచ్చింది. అవును, వాళ్ళు చెప్పుకునేది అవును. ఏం చెప్పకూడదు కాబట్టి. అవును. వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండం చేశాడు. అతను అనుకున్న శాఖ అతను నిర్విఘ్నంగా నిర్వహించాడు. ఎక్కడికక్కడ అతను ఏది కమిట్మెంట్ ఇచ్చాడు, ఆ కమిట్మెంట్ ప్రకాకు వచ్చింది. అతనికి ఇచ్చిన సీట్లన్నీ గెలుచుకున్నాడు. ఆ సీట్లన్నీ, ఆ నియోజకవర్గాలన్నీ డెవలప్ చేసుకున్నాడు. అతను హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈసారి ఎన్ని సీట్లు ఇచ్చినా అతను కంపల్సరీ వస్తాడు. సో మొన్న ఒక సందర్భంలో పవన్ గారు మాట్లాడుతూ వినే ఉంటారు మీరు ఇది, నేను హోంమంత్రి అయ్యి ఉంటే తొక్కిబడి నారదీసామని ఏపీలో క్రిమినల్స్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చేదే మరి. అంటే ఇప్పుడు అధికార దాంట్లో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు ఆలైనాయి కాబట్టి. కానీ మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చిన శాఖలను ఊడబడవడు కానీ వేరే వాటిలో వేలు పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన. వాడికేం తెలుసు? పౌర సరఫరాల శాఖలో దాన్ని తెప్పేసినాడు పందికొక్కలాగా. వాడికేం తెలుసుద్ది మాటలు తప్ప. మరి అదే ఇంకేముండదు, ఏముండదు అక్కడ. సరే, మనం పవన్ గారి గురించి మాట్లాడుకుంటే ఇటీవల సర్జరీ జరిగింది. ఏం పర్లేదు, ఆయన వచ్చేస్తాడు. ఏం పర్లేదు, ఇవన్నీ మామూలే. పెద్ద సర్జరీ ఏదైనా కూడా వైసీపీ సోషల్ మీడియా అది చేస్తారేమో. ఇప్పుడు వాళ్ళకేముంది, ఇలాంటి విషయాల్లో కూడా 10 మందిని నంది అంటే నంది, 10 అంటే 10 అనే పార్టీ అది. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన జీతాన్ని కూడా పిఠాపురంలో అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఇస్తూనే కాదు, అక్కడ పిఠాపురం చూడండి, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో నెంబర్ 1 పాయింట్ అవుతుంది అది. ఏంటంటే ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, తెలిసిందే కదా. తిడుతున్నారు చాలా మంది. ఆ తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? రోజా గారు కావచ్చు, వాళ్ళేముంది, వాళ్ళు మళ్ళీ జగన్ గారి మెప్పు కోసం అది చెప్తుంటారు. అది పెద్ద సమస్య ఏం కాదు. అంతే తప్ప భజన చేస్తా, ఇదంతా భజన బ్యాచ్. భజన బ్యాచ్ పక్క వెళ్ళిపోయింది, పనిచేసే బ్యాచ్ ముందుకు వచ్చింది. అదే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి మేము 15 ఏళ్ళు మేమే ఉంటాము, కలిసే ఉంటాము. ఉంటారు కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారికి మధ్య బంధం గురించి ఏం చెప్తారు? బ్రహ్మాండం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అన్నయ్య జైల్లో ఉండేది, ఆ రోజు జైల్లో ఉండవని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసింది అతనే కాబట్టి ఇతను ఆయన వదులుకోడు, ఆయన వదులుకోడు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరుకున్నా. అప్పుడు నెక్స్ట్ సార్ వచ్చింది అనుకోండి, ఒక 2.5 ఏళ్ళు తీసుకోవచ్చు, 2.5 ఏళ్ళు ఈయనకి ఇవ్వచ్చు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే నెంబర్ 1 కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే తన సొంత డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారికి అనుభవం తక్కువ. ఆయన రాజకీయాల్లోకి పనికి వస్తాడు. ఆయన ఏంటంటే వెయిట్ చూస్తున్నాడు. ఫస్ట్ సారి ఓటమి పొందాడు, తప్పులేదు, ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఏ రాజకీయాల్లో అయినా అండి ఒక స్టెప్ బై స్టెప్ వస్తేనే వస్తుంది. ఒకేసారి తీసుకొచ్చి ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ తీసుకొచ్చి ఎంపీ చేసినట్టు ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఎంపీ చేశారు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అసలు పార్లమెంటు వాళ్ళ పద్ధతి ఆయన మాట్లాడుతున్నాడా? నోటికి ఏది వచ్చి అది మాట్లాడుతున్నాడు. ఇవాళంటే మన ప్రజాస్వామ్యం ఉంది కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్లేదండి, చేయగలడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు చెప్పండి, నేర్చుకునే స్థితిలో ఉన్నారు ఆయన. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? అంటే ఏమంటే ఇప్పుడు 10-20 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకి 2 ఏళ్ళు పరిపాలించిన తేడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కానీ బాధ్యతల్లో కానీ తేడాలు ఉంటాయి, చాలా తేడా ఉంటాయి. అంతకాదు ఏంటంటే ఈయన నెక్స్ట్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని క్రోడీకరించుకొని మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వినే ఉంటారు. నేను మరొకసారి అడుగుతున్నా, ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆయనతో కంపేర్ చేస్తే ఇక్కడ పవన్ గారి మీద కూడా ట్రోల్స్ జరిగాయి. ఏంటి విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఆయన సింగిల్గా రాలేదు. మన పర్టికులర్ మన ఆంధ్రప్రదేశ్లో అంటే కులాల వ్యతిరేకత చాలా ఉంది. ఆ కులాల వల్ల వస్తుంది. ఇప్పుడు అక్కడ తమిళనాడులో కూడా అండి ఈ ద్రవిడ ఉద్యమం గురించి విసిగిపోయారు జనం. మీకు వేసిందంతా లోయర్ క్యాస్ట్, లోయర్ వాళ్ళే వేశారు. హయ్యర్ స్టాండర్డ్స్లో ఎవరు ఇలా వాళ్ళు డీఎంకేకి వేశారు. ఇప్పుడు విజయ్ వచ్చాడంటే ఏంటంటే ఆయన ఒక ఇమేజ్ చూపించాడు. ఈ ఫైర్ చేయడానికి వస్తున్నా మనకి పంపిస్తారు. సరే, పవన్ గారు ఏంటి మన రాజకీయ భవిష్యత్తు? తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటున్నారు జనసేన. ఏమండి మరి కేసీఆర్ గారు వచ్చి విజయవాడ ఆఫీస్ పెట్టి, గుంటూరులో ఆఫీస్ పెట్టి, తమిళనాడులో ఆఫీస్ పెట్టి, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఆఫీస్ పెట్టి, ఒరిస్సాలో ఆఫీస్ పెట్టి, ఎవరికైనా హక్కు ఉంది భారతదేశంలో. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు తెలంగాణలో జనసేన పోటీ చేస్తే? మున్సిపాలిటీకి మాత్రం తేడా పడుతుందండి. యూత్లో ఇంకా ఆయనకు ఆకర్షణ ఉంది అక్కడ కాబట్టి ఆ బేస్ ఉంది కాబట్టి మున్సిపాలిటీలో గెలిచే అవకాశం ఉంది. కొన్ని సీట్లనే గెలుస్తారు. ఫైనల్గా ఒక్క మాటలో 1 vote అబౌట్ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు పొలిటికల్గా? బెస్ట్ అండి, ఇప్పుడున్న వాళ్ళలో బెస్ట్. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? వద్దు సార్ ఇక
ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు. అసలు నేనే ఆయన గురించి అయితే నేను మాట్లాడిన అసలు. అంటే ఎందుకు ఎందుకంటే మేము వాళ్ళ అభిమానులు కదా, మేము మాట్లాడకూడదు. ఆయన అభిమానం అంటున్నారు, మాట్లాడినట్టు అసలు మాట్లాడకూడదు సార్. అవి వాళ్ళ అన్నయ్య అభిమానులు, మేము మాట్లాడకూడదు. అది అంటే ఆయన గురించి మేము తిట్టమన్నట్లు పొగడమన్నట్లు అసలు పొగడనో తిట్టను పనికి మాల పనులు అని చెప్పి అనుకుంటాం మేము. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి 2 ఏళ్లలో ఎలాంటి ముద్ర వేశారంటే ఆయన మీకు తెలిసి? ఏం చేశాడు ఆయన? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం చేశాడు చెప్పండి. మీరైనా చెప్పండి. అనుకూలంగా మాట్లాడినట్టు కాదు ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, ఇలానే నాకంటే ముందు మీరు 100 మందిని అడుగుంటారుగా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మీరు చెప్పండి. కొంతమంది ఏమో రోడ్లు వేస్తున్నారు అంటారు, కొంతమంది ఎక్కడ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. అసలు ఆయన మినిస్ట్రీ ఆయన చూసుకుంటే సార్ ఎవడు ఒక మాట అంటారు సార్. సార్ తమిళనాడులో విజయ్ గారు ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారో, పవన్ గారు అలాగే సింగిల్ గా వెళ్తే పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏమో చెప్పలేము. 175 సీట్లలో ఆయన ఒంటరికి వెళ్తే ఆయన సపోర్ట్ ఏమైనా ఉంటే, ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే పుషింగ్ మంచోళ్ళు అవ్వచ్చేమో. విషయం కాదు, ఆయన ఒంటరిగా కూర్చొని విజయ్ గారు సీఎం అయితే లేదా సరే ఈ 2 ఏళ్లలో ఆయన మన డబ్బులు తినేయడం కానీ కరప్షన్ చేయడం అలాంటివి ఏమైనా విన్నారా? లేదు, అలాంటిది ఏది లేదు. సో ఆయన వరకు అయితే ఓకే ఓకే చెప్తున్నాం కదా. అదే లేదు అభిమానులు మరి ఆయన అభిమానులు ఆయన ఏంటంటే ఆయన చెప్పలేకపోతున్నాడు అన్నదే జనాల్లో ఉంది. అదే బయట ఆయన అభిమానులు కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని. ఏంటి ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. చరిష్మా కాదు, అది చరిష్మా. అది చరిష్మా ఉందా పవన్ గారికి? ఉంది. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది.